ఇక్కడ మల్లమ్మ కన్నీరు కాడికి వచ్చినాము. అమ్మవారి సినిమా కూడా ఉంటుంది, అమ్మవారి కథ అందులో. అయితే ఈమె కథ ఏంటంటే, హేమారెడ్డి భార్య ఆమె. అత్తగారు చిన్నప్పటి నుంచి ఆమె శివభక్తురాలు ఉంటుంది. శివభక్తురాలు ఉంటే ఆమె అత్తగారింటికి వచ్చినాక కూడా ఆ భక్తిని కొనసాగిస్తుంది. అత్తగారికి అది ఇష్టం ఉండదు. ఇష్టం లేకుంటే ఆమె ఏం చేస్తుందంటే, సరే ఏదో పెద్ద నింద పెట్టేసేసి ఆమెని ఇంట్లోకి వచ్చి పంపించేస్తారంట. అప్పుడు ఏం చేస్తుంది, ఆమె ఇక్కడికి వచ్చేస్తుందంట. వచ్చేస్తే భర్త కూడా ఆమె ఇది చేసినాక అసలు నిజము ఆమెకు తెలిసేసరికి ఆయన వచ్చేస్తాడంట. ఇద్దరు కలిసి వస్తారు. ఇద్దరు కలిసి వచ్చినాక ఇక్కడ పూజ చేసుకుంటా ఇక్కడ వచ్చే వాళ్ళకు భోజనం పెట్టియడము చేయడము చేస్తుండేనంట ఆమె. అప్పుడు లోపల ఆయన దగ్గర శివయ్య వచ్చి ఆమెకు దర్శనం ఇస్తాడన్నమాట. భార్యాభర్తలకి ఇద్దరికి వీళ్ళు చేసే సేవ నచ్చి ఆయన దర్శనం ఇస్తాడు. దర్శనం ఇవ్వగానే ఆయన ఏం చేస్తాడంటే, ఆయనని కంటితో చూసినందుకు ఖుషితోటి సంతోషం అవుతుంది కదా, ఆ సంతోషంతో ఆమె ఏం చేస్తుందంటే, అంటే కంటకించి నీళ్ళు వస్తాయట. ఆ నీరే కంటిదా అట్లా. అది కథ. ఇక మన విషయంలోకి వస్తేనైతే పాత వాళ్ళకు ఈ సంగతి తెలిసి ఉంటుంది. ఏంటంటే మల్లమ్మ కథ అని శారద హీరోయిన్ ఉంటుంది, అందులో ఆమె సినిమా ఉంటుంది. అందులో ఆమె కథ అంత ఉంటుంది. ఆ పాట చాలామందికి తెలుసు. ఈశా మహేష అమ్మను ఒకసారి చూపరాదా, అమ్మని నీవైనా చెప్పరాదా, ఆ పైన జాలి లేదా. ఈ పాట నాకు చాలా, మా అమ్మకి ఇష్టమైన పాట ఇది. ఊరికే మా అమ్మ పాడించేసింది. వాళ్ళకి అమ్మ లేకుండా ఉండే, అయితే ఈ పాట పాడేసుకుంది. ఆ పాట ఇప్పుడు మా అమ్మ ఇయర్కి వస్తే చేస్తే కూడా ఆ పాటలే పాడిపించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు. అంతటి దేవతకు భక్తురాలకి ఆయన వచ్చి దర్శనం ఇచ్చి ఆమె మోక్షం ఇచ్చిందంటే ఇక్కడ ఆ నీళ్ళే, ఈ నీళ్ళు మనకు తీర్థంగా ఇస్తున్నారు ఇక్కడ. ఆ నీళ్ళు మనకు ఇంకా పక్కకు ఒక రోలు ఉంటుందంట, ఆమె వండి పెట్టేదంట ఇక్కడికి వచ్చే వాళ్ళ కోసం. అదే ప్లేస్ని మొత్తం ఇప్పుడు అట్లనే కంటిన్యూగా చేస్తున్నారు. తెలిసిన వాళ్ళు చూస్తారు, తెలియని వాళ్ళు చూస్తలేరు అన్నట్టు అంతే. అయితే రోల్లో ఆ రోకల్ని ఇట్లా పెడితే దండం పెట్టుకొని పెడితే నిలబడుతుందంట మనం ఏదైనా అనుకుంటే. అది పూజ చేస్తున్నారు వాళ్ళు. అక్కడ దాకా బోనికే కుదరలేను, లేకుంటే అది కూడా చూస్తుంది. లోపల దాకా రానియరు కదా మనని, అవి అసలైన జోనది. అందుకే ఇక్కడ కూర్చొని చెప్తున్నా. శ్రీశైలం నుంచి మొత్తం ఇవన్నీ లైన్గా ఒక్కొక్కటి వేస్తూ ఉన్నా. సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ వద్ది లైక్ చేయండి. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఉంటా మరి.